ఏదైతే వ్యాపార సంస్థల ద్వారా జరుగుతున్నాయో ఫుడ్ కోర్ట్స్లో కానీ హోటల్లో కానీ లేకపోతే భోజనాలు పెడుతున్న దగ్గర వారు అధికమైనటువంటి టేస్ట్ కొరకు కొన్ని వస్తువులను ఎక్కువగా కలుపుతారు. అందులో ఫుడ్ యాసిడ్స్తో పాటు మరికొన్ని ఎసెన్షియల్స్, అలాగే మనం రెగ్యులర్గా వండుకున్న ఫుడ్లో జీడిపప్పు వేయంగా, కానీ జీడిపప్పు ఎక్కువ శాతం దాంట్లో పౌడర్గా వేస్తారు. జీడిపప్పు కూడా చాలా తొందరగా పాడైపోయే లక్షణం కలిగింది కాబట్టి పప్పు దినుసులు ఏమైనా చాలా తొందరగా పాడైపోయే లక్షణాలు కలిగినవి. అయితే నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ అలా పెట్టినప్పటికీ కూడా ఫుడ్ ఒకవేళ పాడైపోయిందా లేదా అని చూసుకోకుండా మీరు ఒకవేళ తినే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వేడి చేసి తినటం, ఖచ్చితంగా వేడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వేడి అంటే ఏదో సాధారణమైనటువంటి వేడి కాదు, అది తిరగబడేటట్టుగా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోయినంత వరకు కూడా మనం, ఎందుకంటే దైనందినటువంటి జీవితంలో అంత టైం లేదు, వెంటనే మనం భోజనం చేసేయాలి, వెంటనే పరిగెత్తాలి, వెంటనే భోజనాలు అయిపోవాలని చూస్తూ ఉన్నాం. కానీ ఒక ఓవెన్లో వేడి చేసుకోవడం కానీ లేకపోతే ఒక హీట్, అట్లీస్ట్ మనం ఒక ఫ్రిడ్జ్లోంచి ఒక వైటమిన్ తీసాం, మన దగ్గర ఒక కుక్కర్ ఉంటుంది, కుక్కర్ కూడా ఈజీగా కిచెన్లో ఉండే ఆర్టికలే కాబట్టి ఈ కుక్కర్లో ఏం చేయాలంటే కొద్ది నీళ్ళు పోసి ఒక టిఫిన్ బాక్స్లో ఈ ఫుడ్ని పెట్టి ఒక 2 విజిల్ వేయించగలిగితే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ ఫుడ్ ఖచ్చితంగా ఒకవేళ పాయిజన్ అయినా అంత ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లకుండా ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది అనేది నాకు